ఏవప్పా అందరూ ఎట్లా ఉండరో. సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మదనపల్లి మస్తీ, ద వన్ అండ్ ఓన్లీ మూవీ ఛానల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో గైస్, ఈ వారం వచ్చేసి మనం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే చూసేద్దాము. సో బట్ ఈ వారం చాలా మంచి ఓటీటీ మూవీస్ అయితే ఉన్నాయి. సో చాలా మంది థియేటర్లో మిస్ అయిన మూవీస్ ఒకసారి అయితే చూద్దాం లిస్ట్ ఏంటని. దానికన్నా ముందు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మనకు ఈ సెప్టెంబర్ సెన్సేషన్ దేవరా మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. నాకైతే విజువల్స్ మాత్రము అండ్ ఫ్యాన్స్కి కావాల్సిన ఐ ఫీస్ట్ అనిపిస్తుంది. విజువల్స్ చూస్తుంటే కొట్టాల్సి వన్న చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఊర మాస్ ఉండబోతుంది సినిమా. అసలు నాకు తెలిసి విజువల్స్ అయితే థియేటర్లో పునకాలే ఉంటాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ అలాగే అనిరుద్ బీజిఎం కూడా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను సినిమాకి. చూద్దాం ఎలా ఉండబోతుందో. మీ ఒపీనియన్ కూడా ఒకసారి అయితే కమెంట్ చేయండి గైస్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా ఇక్కడ ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అలాగే దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా, ట్రైలర్కి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే మీరు చూడొచ్చు అనమాట. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ విత్ ఓటీటీ మూవీస్ ఆఫ్ దిస్ వీక్. సో ఓటీటీ మూవీస్ మనం చూసుకుంటే మిస్టర్ బచ్చన్ మూవీ ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ 12th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ మూవీ థియేటర్లో ఆఫ్ కోర్స్ డివైడ్ టాక్ అయితే వచ్చింది ఖచ్చితంగా చెప్పాలంటే. పెద్దగా వర్కౌట్ అవ్వలేదని అయితే తెలుస్తుంది. చూద్దాం మిస్టర్ బచ్చన్ ఓటీటీలో ఎవరైనా థియేటర్లో మిస్ అయితే ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కమిటీ కుర్రాళ్ళు. సో ఈ మూవీ చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. చాలామంది థియేటర్లో చూడలేదు ఇది. ఈ మూవీ వచ్చేసి కమిటీ కుర్రాళ్ళు ఈటీవీ విన్లో సెప్టెంబర్ 12th నుంచి అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకొక మూవీ ఆయ్ మూవీ. ఆ మూవీ కూడా మనకు చాలా మంచి హిట్ కొట్టింది. సో ఆ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్. ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆహా అనే ఒక మూవీ. ఆహాలోనే, సో ఆహా అనే ఒక మలయాళం మూవీ ఆహాలోనే సెప్టెంబర్ 12th నుంచి, అంటే తెలుగు, అంటే ఇది మలయాళం మూవీ, ఇది మనకు డబ్ చేసి స్పోర్ట్స్ డ్రామా మూవీ, ఇది డబ్ చేసి మనకు తెలుగులో ఇస్తున్నారు. అది ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బెంచ్ లైఫ్ అనే ఒక సిరీస్. ఇది వచ్చి సెప్టెంబర్ 12th సోనీ లివ్ ప్లాట్ఫామ్లో, అంటే కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది విత్ మల్టిపుల్. ట్రై చేయండి గైస్, సిరీస్ ఇది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నునకుజీ, అంటే నునక్కులి అంటారు వాళ్ళు. అది వచ్చి ఒక మలయాళం మూవీ. ఇది సెప్టెంబర్ 13th నుంచి G5 ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కల్బలి రికార్డ్స్. ఇది వచ్చేసి జియో సినిమా వారి సిరీస్ అనమాట, డైరెక్ట్ సిరీస్. ఇది వచ్చి సెప్టెంబర్ 12th మల్టిపుల్ ఆడియోతో రాబోతుంది. సో తెలుగులో కూడా ఉంది కాబట్టి యూ కెన్ ట్రై ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆఫీసర్ బ్లాక్ బెల్ట్. సో ఇది వచ్చేసి మనకు ఒక కొరియన్ మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు కొరియన్ మూవీస్ చాలా ఇష్టపడే వాళ్ళు, అంటే థ్రిల్లర్స్ అలా ఉంటాయి కదా కొరియన్ మూవీస్. సో ఇది వచ్చి మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంది. అందువల్ల నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే సెప్టెంబర్ 13th తెలుగులో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి గోలీ సోడా రైజింగ్ అనే ఒక సిరీస్. ఇది వచ్చేసి సెప్టెంబర్ 13th డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రాబోతుంది. సో తెలుగు లాంగ్వేజ్లో ఉన్న ప్రతి ఒక్క మూవీ అయితే సజెస్ట్ చేస్తున్నాం. ఇది సిరీస్ అనమాట. సో ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తలవన్ అనే ఒక మూవీ. ఇది మలయాళం మూవీ, ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది సోనీ లివ్లో. ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ నెక్స్ట్ రఘుతాత అనే ఒక మూవీ. ఇది వచ్చేసి సెప్టెంబర్ 13th, అంటే కీర్తి సురేష్ లీడర్లో చేసిన మూవీ ఇది. సో ఇదైతే సెప్టెంబర్ 13th G5 ప్లాట్ఫామ్లో అయితే రాబోతుంది రఘుతాత. ఒకసారి ట్రై చేయండి గైస్, తెలుగు ఆడియో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సెక్టర్ 36 అనే నెట్ఫ్లిక్స్లో మూవీ ఇది. ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ 13th, అంటే రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన ఒక థ్రిల్లర్ది. సో సెప్టెంబర్ 13th నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ ఆడియోలో అయితే రాబోతుంది. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం మల్టిపుల్, బట్ ఒరిజినల్ వచ్చేసి హిందీ. మనకు ఏదైతే 12th ఫెయిల్ హీరో ఉన్నాడో అతను చేసిన మూవీ, అతను లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. సో కాబట్టి ఒకసారి తెలుగులో కూడా ఇస్తారనుకుంటున్నాం. ఒకసారి ట్రై చేయండి గైస్. అది గైస్ ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్. అండ్ మనం థియేటర్ మూవీస్ మనం చూసుకుంటే థియేటర్ మూవీస్ ఫస్ట్ వచ్చేసి ARM మూవీ, ఆర్మ్ మూవీ. ఇది వచ్చేసి మనకు టొవినో థామస్ అండ్ ఐశ్వర్య రాజేష్, కృతి శెట్టి ఇలాగా లీడ్ రోల్ చేసిన మూవీ. ఆల్రెడీ దీనికి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి దీనికి సంబంధించిన పబ్లిక్ రివ్యూ కూడా. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మత్తు వదలరా 2. ఈ మూవీ ఆల్రెడీ మనకు చూసిందే కదా, తెలిసిందే కదా. ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. అండ్ ప్రభాస్ కూడా ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఫస్ట్ పార్ట్ అంతా ఉంటుందా ఉండదు అనేది తెలియదు. ఒకసారి అయితే చూద్దాము ఎలా ఉండబోతుందో. ట్రైలర్ చూడండి. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 13th, అంటే రేపైతే రిలీజ్ అవుతుంది. ఆర్మ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మూవీ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే భలే ఉన్నాడే అనే మూవీ. ఇది రాజ్ తరుణ్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇదొకటి. అండ్ కళింగ అనే మూవీ, ఇదొక మూవీ. నెక్స్ట్ తుంబాడ్ రిలీజ్ చేస్తున్నారు. చాలామంది తుంబాడ్ మూవీ లవర్స్ ఉన్నారు చాలామంది. సో తుంబాడ్ మూవీ రిలీజ్ చేస్తున్నారు కొన్ని చోట్ల. ఒకసారి చెక్ చేసుకోండి, బుక్ మై షో, పేటిఎం. అండ్ నెక్స్ట్ 3 మూవీ కూడా రిలీజ్ చేస్తున్నారు చాలా చోట్ల. సో 3 మూవీ సంబంధించిన టికెట్స్ కూడా
బుక్ మై షో పెట్టిలో చెక్ చేసుకోండి గైస్. అది గైస్ ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ అండ్ థియేటర్ మూవీ అప్డేట్స్. డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వన్ అండ్ ఓన్లీ జెన్యూన్ మూవీ ఛానల్ ఫర్ ఆల్ మూవీ అప్డేట్స్. జస్ట్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యాజ్ వెల్ యాజ్. ఒక వీడియోకి కూడా లైక్ చేసి అండ్ అలాగే మా వీడియో షేర్ చేయండి నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డోంట్ ఫర్గెట్. అండ్ డెఫినెట్లీ దేవరా ట్రైలర్ ఎలా అనిపించింది మీకు ఒకసారి అయితే కమెంట్ చేయండి. అండ్ వీ హ్యావ్ టు సీ లైక్ మీ ఒక ఒపీనియన్ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.